ఈ రాయలసీమలో ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే, హార్టికల్చర్ వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే దానికి కారణం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని ఇవే కాకుండా మీరు చూస్తే ఎక్కడికక్కడ పూల సుబ్బయ్య వెలుగొండ కానీ అదే మాదిరిగా మిగిలిన అన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. వెలుగొండ పూర్తి చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2027 డిసెంబర్ నాటికి వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్నగా ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం. కేంద్రంతో మాట్లాడా, వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్లన్నీ అనుసంధానం చేయమని, నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది, రావాలని ఆశిస్తున్నా. దీనికి 3 ఫేసెస్ కింద, ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం, 2 కృష్ణా నది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం, 3 బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు నీళ్లు తేవడం. 3 విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ 3 జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది. అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదుల అనుసంధానం చేస్తాం. అప్పటికి మీరు చూస్తే వంశధార శ్రీకాకుళంలో ఒరిస్సా బార్డర్లో ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తే పెన్నా నది అనుసంధానం అయితే మీరు ఒక్కసారి ఊహించినప్పుడు నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాలు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే, గంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు, గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే,
ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన కరెంటు విషయంలో పవర్ ఒక విషయం ఆలోచిస్తే ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. అసెంబ్లీలో ప్రతిరోజు కరెంటు గురించి గొడవలే. ఒకసారి ముఖ్యమంత్రిగా నేనే అసెంబ్లీ వాయిదా వేసుకుని నేరుగా పొలాలు ఎండిపోతా ఉంటే పోయి చూసి వచ్చాను. అప్పుడు అనిపించింది ఇలాంటి దౌర్భాగ్యం మన దేశానికి ఏంటి, ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ ప్రవేశపెట్టిన పార్టీ 98లో తెలుగుదేశం పార్టీ. దాంతో 2004కి పవర్ సర్ప్లస్కి వచ్చాం. కొంతమంది నన్ను అర్థం చేసుకోలేదు. ఆ రోజు కూడా అపోహలు సృష్టించారు. కానీ 2004లో అధికారం పోయింది. కానీ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా పవర్ సమస్య పరిష్కారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.